హాయ్ ఫ్రెండ్స్, జో ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ మూవీ అంతలా ట్రెండింగ్లోకి ఎందుకు వచ్చింది, తమిళ్లో అంత సూపర్ హిట్ ఎలా అయింది, అసలు ఎందుకు మూవీలో ఏముంది అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ జో మూవీ బేసిక్గా స్టోరీ ఏంటి అంటే ఇది ఒక లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ అంటే జనరల్గా మనం అన్ని మూవీస్లో ఉన్నట్లే ఇందులో కూడా హీరో హీరోయిన్ ఒక కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. ఇద్దరిని ఒకరు చూసి ఇష్టపడతారు. సో వాళ్ళ లవ్ అనేది ఎలా జరిగింది, ఆ లవ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, దాన్ని వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా, సో ఇదే అనమాట. సో ఇటువంటి స్టోరీనే మనకు అన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాము. సో ఈ మూవీలో కూడా అదే స్టోరీ ఉంది, కానీ మధ్యలో మనకు కొన్ని ట్విస్ట్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అనేసి మీరు మూవీలో అయితే చూడాలి. సో ఇప్పుడు నేను చెప్పేశానంటే అది స్పాయిలర్ అయిపోతుంది. సో మీరైతే మూవీలో చూడండి. సో ఇది ఒక లవ్ స్టోరీ, అలాగే కొంచెం ఫ్యామిలీ స్టోరీ అనేది కూడా మిక్స్ అయి ఉంటుంది. సో ఈ మూవీ ఇంతలా హిట్ అయ్యి దీనికి ఇంత క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్ లీడ్ చేసినటువంటి మాళవిక మనోజ్ హీరోయిన్, అలాగే రియో రాజ్ హీరో, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే చాలా బాగుంటాయి. వీళ్ళిద్దరికే మెయిన్ ఎసెట్ అని చెప్పొచ్చు మూవీకి. అలాగే ఇందులో స్టోరీ కనుక మనం చెప్పినట్టయితే లవ్ స్టోరీయే. మనకు చాలా రకాల లవ్ స్టోరీస్ అనేటివి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనకు చూసేటప్పుడు ఎవరైతే ప్రేక్షకులు చూస్తూ ఉంటారో వాళ్ళకి గనక బాగా కనెక్ట్ అయితే, అంటే వాళ్ళ జీవితాల్లో కూడా ఈ విధంగా జరిగింది అన్నట్టుగా అనిపిస్తే ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో ఈ మూవీలో కూడా మనకు అదే అన్నమాట ప్లస్ పాయింట్. డైరెక్టర్ దీన్ని చూపించిన విధానము మనకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. మన లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు జరిగింది కదా అన్న విధంగా అయితే ఉంటుంది. సో మూవీ స్టార్ట్ అయిన తర్వాత కొంతసేపు మనకు కొంచెం స్లోగా ఉంటుంది. వన్స్ మనము హీరో హీరోయిన్ క్యారెక్టర్స్, హీరో క్యారెక్టర్ జో, హీరోయిన్ వచ్చి సుచి, వీళ్ళ క్యారెక్టర్స్కి మనం వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఇంకొక లోకంలోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. సో మూవీ అనేది స్టార్ట్ అయిన తర్వాత కొంత మనకు స్లోగా స్టార్ట్ అవుతుంది, కానీ వన్స్ మనం వాళ్ళ ట్రావెలింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా అలా వెళ్ళిపోతాం అనమాట. ఆ విధంగా ఉంటుంది. సో ఇద్దరు మెయిన్ లీడ్స్ ఎవరైతే చేశారో వాళ్ళిద్దరు కూడా సూపర్గా చేశారు. అలాగే వాళ్ళిద్దరి మధ్య వచ్చేటటువంటి కొన్ని లవ్ సీన్స్ అయితే అందరూ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోతారు. చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఇప్పుడు లవ్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. సో మా జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం ఇదే మా జీవితంలో జరిగేది అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఆల్రెడీ లవ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు లవ్లో ఉన్న వాళ్ళకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. యూత్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగా కనెక్ట్ అయిపోతుంది. అలాగే ఇందులో వచ్చేటటువంటి కొన్ని లవ్ సీన్స్ కానివ్వండి, కొన్ని రొమాంటిక్ సీన్స్ కానివ్వండి, అలాగే వాళ్ళ మధ్య వచ్చేటటువంటి చిన్న చిన్న గొడవలు, ఇవన్నీ కూడా బాగా చూపించారు డైరెక్టరు. దీని తర్వాత మనకు వాళ్ళ లవ్ అనేది ఏదో మామూలుగా మనకు వేరే సినిమాల్లో చూపించే విధంగా జస్ట్ లవ్ అంటే లవ్ అన్న విధంగా అయితే ఉండదు. చాలా డెప్త్ ఉంటుందన్నమాట. అందుకనేసి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. అలాగే మనకు ఇందులో కొన్ని సెంటిమెంట్స్, సెకండ్ హాఫ్లో వచ్చేటటువంటి కొన్ని సెంటిమెంట్స్ అవి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయన్నమాట. సో దీనివల్ల మనకు మూవీ అనేది నార్మల్గా ఉండాల్సిన ఒక మూవీ ఇంకొక రేంజ్కి వెళ్ళిందని చెప్పొచ్చు. సో ఈ లవ్ సీన్స్, అలాగే కొన్ని సెంటిమెంట్ సీన్స్, ఇవన్నీ కూడా మనకు బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఇవి కూడా మనకు చాలా చాలా బాగున్నాయి. అంటే ఒక లవ్ స్టోరీకి ఏదైతే కావాలో అవైతే ఇచ్చారు. మెయిన్ లీడ్ ఎవరైతే చేశారో వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లు చాలా హైలైట్గా ఉన్నాయి. అలాగే మిగిలిన క్యారెక్టర్స్ చేసిన వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో డైరెక్టర్ ఒక ప్యూర్ లవ్ స్టోరీని అయితే ఎలా చూపించాలనుకుంటున్నారో అదే విధంగా అయితే చూపించారు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పచ్చు. అలాగే కొంచెం ఫ్యామిలీ స్టోరీ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో ఎవరైతే లవ్ చేశారో, లవ్లో ఉన్నారో, లవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చూస్తే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. యూత్కి అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. మెయిన్గా హీరోయిన్ మాళవిక మనోజ్ ఆల్రెడీ ఫుల్ ట్రెండింగ్లో ఉంది. ఏమైతే బాగా కనెక్ట్ అవుతుంది అందరికీ. సో ఈ మూవీ ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది. తెలుగులో అయితే ఇప్పుడు మనకు ఓటీటీల్లో అవైలబిలిటీలో ఉంది. మీరైతే చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎక్కడ ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.